ఉండదు. ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వ్యవసాయం ఇవన్నీ పక్కన పెడితే విద్యా విధానాలకు వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎల్కేజీ నుంచే ప్రణాళికలు చేశారు. ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది క్లారిటీ లేదు గవర్నర్ స్పీచ్ లో. తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సభ్యులు క్షమించాలి అధ్యక్ష, ధన్యవాదాలు. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని అతను ఇత్తుడా చేసుకోవాలి అధ్యక్ష, చేయమని అధ్యక్ష. అది ఓడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా, తెలుగు రాష్ట్రాల్లో ఉండి, తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి, తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగును అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీన్ని మీరు ఎట్టి వేస్తున్నది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. బోర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మీరైనా విత్డ్రా చేయాలి. చెప్పండి. నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నా అధ్యక్ష. అరే మీరు మా వినండమ్మా, మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు దయచేసి అధ్యక్ష. మీరు ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి, మొత్తం అయిపోయినాక మాట్లాడమని చెప్పండి, ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పండి. మీరు మేము పూర్తిగా మా భావం చెప్పకుండా, మా అభిప్రాయం చెప్పకుండా మాట్లాడతారు అధ్యక్ష. నేను చెప్పింది వినాలి కదా అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, మా ప్రభుత్వ విధానం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోకి తీసుకొస్తే తెలుగు 100% సబ్జెక్ట్ ఉండాలనేది మా విధానం అని చెప్తున్నా. పూర్తిగా వినకుండా మధ్యలో ఇంటర్వ్యూ అయిపోయి ఎక్కడెక్కడ దూరపడి డిబేట్ చేయొద్దు అధ్యక్ష. మా అభిప్రాయం అధ్యక్ష మా అభిప్రాయం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వమని చెప్పండి దయచేసి. మధ్యలో డిబేట్ చేస్తున్నారు అధ్యక్ష. తెలుగు భాష, తెలుగు నేల మీద పుట్టారు, తెలుగును అవమానపరిచారు అధ్యక్ష. విత్ ఆ వర్డ్స్ మీరు రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. అధ్యక్ష తెలుగు భాష రికార్డ్స్ తొలగించారు అధ్యక్ష. నేనే వ్యక్తిగతంగా కామెంట్ చేశారు, మీరు అబ్జెక్ట్ చేశారు. ఆయన ఏం చెప్పాడంటే మా ఉద్దేశం అది కాదని చెప్పాడు అధ్యక్ష. తెలుగు భాష చదివితే మాట్లాడే అధ్యక్ష. మాతృభాషని జన్మభూమిని అవమానపరుస్తారు అధ్యక్ష. రికార్డు నుంచి తొలగించాను అధ్యక్ష. నేను వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడే అధ్యక్ష. తెలుగు భాష మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ తెలుగు భాష ఉన్న వాళ్ళమే. తెలుగు భాషను మాత్రం వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. భాషని వాళ్ళు కామెంట్ చేసి రికార్డు నుంచి తొలగింది అధ్యక్ష. నేను చెప్పింది మా విధానం. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసుకుంటూ మేము పోవాలన్న మా విధానం అధ్యక్ష. ఇప్పుడు మీ విధానం ఏందనేది దీంట్లో పెట్టలేదని అడుగుతున్నాం అధ్యక్ష. అంతేగాని మేము తెలుగు మీడియమే, మేము తెలుగే మాట్లాడతాం, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు హిందీ రాదు, నేను ఈ సభాముఖం ఒప్పుకోను. నేను తెలుగే మాట్లాడతా, నేను తెలుగే చదువుతా, తెలుగు బుక్కే చదివి నేను మాట్లాడుతున్నా. దయచేసి ఒక్క నిమిషం మేడం, మీరు వినండి మేడం, ప్లీజ్ 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 అధ్యక్ష. దయచేసి మీరు మాకు చెప్పారు ఇంటర్ఫియర్ చేయవద్దని పూర్తిగా విన్న తర్వాత మాట్లాడమనండి. అది కాకుండా అధ్యక్ష, ఉచిత గ్యాస్ మహిళలకి ఇబ్బందులు పడుతున్నారని 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పారు అధ్యక్ష. కానీ ఈ 10 నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష. అది కూడా టెక్నికల్ రీజన్స్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష.